అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీ వరకు నా వీడియోస్ అనేవి వస్తాయండి. ఇక్కడైతే నేను 1.5 రోల్ 2 రోల్ వరకు పడుతుందండి. వెజిటేబుల్ వైర్ బుట్ట అండి. ఇది వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, నేను డీలక్స్ వైరు రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. డీలక్స్ వైరు చాలా బాగుంటుందండి. వైరు మనం ఎప్పుడైనా సరే కవర్ మొత్తం చింపేయకూడదండి. ఇలా సైడ్లు కట్ ఉంటారు కదండి, అవి కట్ చేసుకోవాలి. తర్వాత మనం వెనక్కి తిప్పి ఆ వెనక భాగం అనేది కొంచెం సైడ్లో కట్ చేసుకోవాలి. నేను పైన వైర్ కాకుండా లోపల వైర్ అనేది తీసుకుంటున్నానండి. పైన వైర్ తీసుకుంటే మనకు వైర్ చిక్కు పడిపోద్దండి. ఇక్కడైతే స్కేల్తో కొలుస్తున్నానండి. నేనైతే స్కేల్తో 5.5 స్కేల్ అనేది తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నానండి. వైరు మనకు కొంచెం పొడవైనా పర్లేదు, కానీ మరీ పొట్టిగా అయిపోతే మాత్రం వైరు మళ్ళీ జాయింట్ వేసుకోవాలి, మొత్తం తలనొప్పి. ఇప్పుడు మనం టేప్లో అనేది కొలుచుకుందామండి. టేప్లో అయితే ఒక టేప్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు టేప్ మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ 24 నెంబర్ వరకు అయితే తీసుకుంటున్నానండి. టేప్లో నేను టేప్ కొలతతో స్కేల్ కొలతతో 2 కొలతలతో చూపిస్తున్నానండి. చూసి నేర్చుకునే వాళ్ళు నేర్చుకొని బుట్ట అనేది అల్లండి. ఇక్కడ ఆ ఒక్క వైర్తోనే నేను 10 వైర్లు అనేవి కట్ చేస్తున్నానండి. నేను 10 వైర్లు అనేవి కట్ చేసేసాను. ఇప్పుడైతే ఇవి ముడి వేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ మనకు రన్నింగ్ వైర్ ఉంది కదండి, అది చిక్కు పడకుండా ఒక కవర్ తీసైతే మనం ఇలా చుట్టి పెట్టుకుందాము. సైడ్ నుంచి అయితే రన్నింగ్ వైర్ అనేది వస్తుంది. కవర్ లేకపోతే తాడుతో అయినా కట్టుకోవచ్చండి. ఇప్పుడు బ్లాక్ వైర్ కూడా అలాగే తీసుకోవాలండి. మనం సైడ్ నుంచి కట్ చేసి రివర్స్లో కొంచెం అనేది కట్ చేసుకొని కింద నుంచి అయితే రన్నింగ్ వైర్ తీసుకోవాలి. పైనుంచి తీస్తే చిక్కు పడుతుందండి.
దీంట్లో అయితే రెడ్ వైర్తోనే నేను కొలిచి 5 వైర్లు అనేవి తీసుకుంటున్నాను. మొత్తం 15 వైర్లు అండి. చూసారా, బ్లాక్లో 5 వైర్లు అనేవి కట్ చేశాను. ఇప్పుడు వీటిని కూడా ముడి వేసి పక్కన పెట్టుకుంటున్నాను.